ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMR Jewelry for your golden moments. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం అభివృద్ధి లక్ష్యంగా పాలన కొనసాగిస్తుంటే వైసీపీ పార్టీ కుట్రలకు పాల్పడుతుందని ఉడా చైర్మన్ జనసేన ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఆరోపించారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాష్ట్రంలో మతాలు కులాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తే కూటమి ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి రాజకీయాలకు మద్దతు ఇవ్వబోరని, అవసరమైతే ప్రజలే వారికి గట్టి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ కాలంలో తిరుమల లడ్డు తయారీలో జరిగిన కల్తీ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతుందని, ఇందులో తప్పు చేసిన వారిని చట్టం ఖచ్చితంగా శిక్షిస్తుందని షేక్ రియాజ్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు అన్నీ కూడా ప్రజలందరికీ, మీ అందరికీ కూడా తెలిసినటువంటి. నిన్న జగన్ గుంటూరు పర్యటనలో భాగంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తుంటే ప్రజలు కూడా చాలా అసహించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి ధ్యేయంగా ప్రజా సంక్షేమ పాలన అందిస్తూ ముందుకు వెళ్తుంటే తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అని చెప్పిన తర్వాత గత ప్రభుత్వం హయాంలో జగన్ చేసినటువంటి ఘోరాలు పాపాలు ప్రజలకి వివరించే విధంగా కూటమి ప్రభుత్వం బయటికి తీసుకొస్తే భయపడిపోయి ఎక్కడ కూడా లడ్డూలో కల్తీ జరగలేదని చెప్పేసి ఇంకా బుకాయించుకుంటున్నారు. ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్లో కూడా జంతు కొవ్వు ఉన్నటువంటి ఆనవాళ్ళు ఉన్నాయి, అసలు నెయ్యి వాడలేదు, లడ్డు నెయ్యి కల్తీ జరిగింది అని చెప్పేసి సిబిఐ సిట్టు కూడా నిజమైనటువంటి ఆధారాలతో సహా నివేదిక ఇచ్చింది. నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఇంకా వైసీపీ వాళ్ళు జరగలేదని చెప్పేసి ఈ విధమైనటువంటి ప్రచారాలు. అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇరువురు క్షమాపణ చెప్పాలని చెప్పి ఒక కొత్త నాటకానికి తెరలేపారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే తిరుమల లడ్డూలో కల్తీ జరిగినటువంటి దోషులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టం ప్రజల ముందు నిలబెట్టిద్ది, చట్టరీత్యా వాళ్ళని శిక్షింపబడతాము అనటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే ప్రజలకు తెలియజేసే విధంగా కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని ఫ్లెక్సీలు వేసాం. ఈ ఫ్లెక్సీలు వేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నాయకులకి ఒంట్లో వణుకు మొదలయ్యి ఆ ఫ్లెక్సీల మీద సంస్కారం లేదా సంస్కారహీనులు అని చెప్పేసి ఏవేవో పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో సిద్ధం సభల్లో ఈనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పోలినటువంటి బొమ్మలు పెట్టి వైసీపీ గంజాయి బ్యాచ్తో ఆ బొమ్మల్ని కొట్టించి కాళ్ళతో తన్నినప్పుడు నీ సంస్కారం ఏమైంది అని అడుగుతున్నాను. ఆ రోజు ఆనందపడింది ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ వైసీపీ నాయకులు కాదా అని మేము అడుగుతున్నాం. అలాగే అంబటి రాంబాబు, ఆయన తిట్లు కావంట, అవి ఆయనకి ఆనందాన్ని ఇచ్చినాయంట. అంతటి పవిత్రమైనటువంటి వ్యాఖ్యలు అంబటి రాంబాబు మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి కితాబిస్తున్నాడు. అంటే ఆయనకి బూతులు అంత వినసొంపుగా వినిపించాయా అని మేము అడుగుతున్నాం.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆ విధంగా మాట్లాడితే మరి ఎందుకు తెలుగుదేశం పార్టీ నాయకులకి వాళ్ళ నాయకుడిని తిట్టినప్పుడు కాస్త ఉగ్ర రూపం దాల్చడం సహజమే. అంబటి రాంబాబుని అతను తిట్టిన తిట్లు కాదని చెప్పినప్పుడే ఆయన మానసిక ఏ విధంగా ఉందో ఆయన మానసిక స్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి. అలాగే జగను దిగజారుడుతనం ఏ స్థాయిలో ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే తన తోడబుట్టిన చెల్లి పసుపు చీర కట్టుకుంటే వాళ్ళ సొంత మీడియాలో దిగజారుడుతనంగా రాయించి మాట్లాడించినటువంటి వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రజాస్వామ్యంలో తిరిగే అర్హత కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు. అంబటి రాంబాబు సంస్కారవంతుడు అంట. నిజమే, ఆయన సంస్కారవంతుడు. దేంట్లో అంటే త్రిబుల్ ఎక్స్ దాంట్లో సంస్కారవంతుడు ఆయన. ఈ కితాబ్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి కాదు, సంజన సుకన్య వాళ్ళు ఇచ్చారు. త్రిబుల్-Xలో ఈయన ఎక్స్పీరియన్స్ అని. ఆ త్రిబుల్-X అంబటి రాంబాబుకి త్రిబుల్-Xలో ఉన్నటువంటి భంగిమలు జగన్మోహన్ రెడ్డికి నచ్చి సంస్కారవంతుడుగా అతను కితాబిస్తున్నాడు. పైగా రాంబాబు కాపులకి టైగర్ అంట. కాపుల ప్రతిష్టను దిగజార్చినటువంటి వ్యక్తి అంబటి రాంబాబు. గతంలో అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చూసాం. కాపులు తాగుబోతులు, తిరుగుబోతులు అని చెప్పేసి కాపులని అవహేళనగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. అలాగే సికే నాయుడు గారు, మన దేశ క్రికెట్ జట్టు మొదటి కెప్టెన్. కూర్మా వెంకట రెడ్డి నాయుడు గారు మద్రాసు ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా చేశారు. కోడి రామ్మూర్తి గారు మల్ల యోధులు. తోట నరసయ్య నాయుడు గారు బ్రిటిష్ వాళ్ళని ఎదిరించి మచిలీపట్నం కోనేరు సెంటర్లో స్వరాజ్య జెండా ఎగిరేసినటువంటి స్వాతంత్ర సమరయోధులు. ఇలాంటి ఎంతోమంది కాపు నాయకులు ఉంటే వాళ్ళ గురించి చెప్పాల్సింది పోయి ఇతనేదో సంస్కారవంతుడు, ఇతనికి సన్మానాలు చేయాలని చెప్తున్నాడు. నిజమే, ప్రజలు మిమ్మల్ని, మీ వైసీపీ నాయకుల్ని చెప్పులతో సన్మానాలు చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి మీడియా పరంగా వివరిస్తున్నాం. ఈ జగన్ అనే వ్యక్తి వీకెండ్ పొలిటీషియన్. ఈరోజు గురువారం, ఈరోజు రాత్రో లేదో రేపు తెల్లవారుజామున మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళిపోతాడు. వీకెండ్ అక్కడికి వెళ్తాడు. వారం ముందులో 2 రోజులు ఏడు ఉంటాడు. ప్రజా సమస్యలు పట్టవు, ప్రజల సంక్షేమం పట్టదు. ఏదో 2 రోజులు వచ్చి ఇక్కడ విద్వేషాలు రెచ్చగొట్టి వెళ్ళిపోతూ ఉంటాడు. తిరుపతి లడ్డు నిజంగా జగన్కి బాధ్యత ఉంటే తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని మేము కూటమి ప్రభుత్వం చెప్తున్నాం. అసెంబ్లీకి వచ్చి తిరుపతి లడ్డు మీద విచారణ జరిపించండి అని అతను ఎందుకు అడగట్లేదు? అతనికి బాధ్యత లేదా అని మేము అడుగుతున్నాం. వైఎస్ఆర్సీపీకి ఇచ్చినటువంటి 11 మంది క్రికెట్ జట్టులాగా 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఈ ఎమ్మెల్యేలకి జీతాలు ఎందుకు తీసుకుంటున్నారు? వీళ్ళకి ప్రోటోకాల్స్ ఎందుకు అని చెప్పి జనసేన పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. చట్టబద్ధమైనటువంటి పాలన చేస్తుంది, ప్రజలకు ఉపయోగపడేటటువంటి ప్రజా సమస్యలు తీర్చి ఈ రాష్ట్రాన్ని అగ్రంగా ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళి ఈ రాష్ట్ర నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు కూడా ఈ రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తున్నారు. అలా కాదు, మేము విద్వేషాలు రెచ్చగొడతాం, ఈ రాష్ట్రంలో కులమతాలు రెచ్చగొడతాం అని జగన్ గనక అదే విధంగా ప్రవర్తిస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే విధంగా ప్రజలు ముందుకు వస్తారని చెప్పి ఈసారి మీకు 11 సీట్లు కాదు, గత ప్రభుత్వంలో మీకు 151 సీట్లు వస్తే 5 ఎగరగొట్టారు మీరు మాట్లాడినటువంటి బూతు మాటలకి. ఈసారి ప్రజలు మీకు 1 ఎగరగొట్టి 1 ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి జనసేన పార్టీ నుంచి హెచ్చరిస్తున్నాం. ముందు వైసీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకొని ప్రజల సంక్షేమం కోసం, ప్రజల సమస్యల కోసం అసెంబ్లీలో మాట్లాడే విధంగా మీరు ప్రవర్తించాలని చెప్పి జనసేన పార్టీ నుంచి డిమాండ్ చేస్తాం. పల్లకి మోస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారు హేళన చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు వేశారు. అలాగే సిద్ధం సభల్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి, నారా లోకేష్ గారి బొమ్మలు పెట్టి వాళ్ళని
కాళ్ళతో తంతు గంజాయి బ్యాచ్ చేసినటువంటి విన్యాసాలు కూడా ప్రజలందరూ గమనించారు. మరి ఆ రోజు వాళ్ళు క్షణికానందం పొందారు కదా, ఈరోజు జరిగినటువంటి వాస్తవాలు మేము ప్రజలకు తెలియజేస్తున్నాం. మరి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తుంటే భయం ఎందుకు? కల్తీ జరిగిందని చాలా క్లారిటీగా చెప్తున్నారు. మరి కల్తీ జరగకపోతే ఏం జరిగిందనేది ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే టెండర్లు ఇచ్చారో వాళ్ళకి ఆవులు లేవు, ఆవు నుంచి వచ్చినటువంటి పాల వ్యాపారము లేదు, వెన్న లేదు, నెయ్యి లేదు. మరి ఏమీ లేకుండా వాళ్ళకి టెండర్లు ఎట్టిచ్చారు. ఇస్తే ఇక్కడ భయపడేవాడు ఎవడూ లేడు. మేము ముందే చెప్పాం, ప్రజలు అంత తెలివి తక్కువ కాదు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు. గతంలో వాళ్ళు ఉన్నటువంటి 151 స్థానాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు ప్రజల మద్దతు ఎట్టా ఓడిపోయి 164 సీట్లు ఏ విధంగా ఇచ్చారో చూశారు. మరి నిజంగా వాళ్ళకి ప్రజా సమస్యల మీద నిజంగా వాళ్ళకి నిజాయితీగా మాట్లాడాలనుకుంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమనండి. బయటకు వచ్చి వార్నింగ్లు ఇస్తే ఏమైంది? ఈ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టడానికి తప్పితే వైసీపీ వల్ల ఉపయోగం ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికే ఈరోజు జనసేన కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ కానీ ముందున్నటువంటి లక్ష్యం ఈ రాష్ట్ర అభివృద్ధే ఈ కూటమి లక్ష్యం. ఏమైనా న్యాయం చేశాడా? ఇవన్నీ కూడా విద్వేషాలు రెచ్చగొట్టడానికే. వీటన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు 15 ఏళ్ళు కూటమి అధికారంలో ఉండిద్ది అని ఏ రోజైతే అన్నారో ఆ రోజు జగన్కి కానీ వైసీపీ నాయకులకు కానీ ముచ్చెమటలు పడి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలా సృష్టించాలి అని చెప్పేసి ఒక పన్నాగంలో వాళ్ళు కుట్రలు చేస్తున్నారు. ఆ కుట్రల్ని తిప్పికొట్టడానికి మేము కూటమి నాయకులం అందరం కూడా ముందుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈ కూటమి ప్రభుత్వ పాలన చూసి జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేక తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరిగిన విషయం సిట్ నివేదిక ప్రకారం ఎన్డీఏ రిపోర్ట్ ప్రకారం అందులో కల్తీ జరిగింది, జంతు అవశేషాలు ఉన్నాయని చెప్పి బయటకు వచ్చింది. ఈ వైసీపీ వాళ్ళు మాత్రం అది జరగలేదు, మాకు సిట్ నివేదిక మాత్రం మాకు ఫేవర్గా వచ్చింది, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలంటున్నారు. మీకు ఏ నివేదిక ప్రకారం ఎక్కడొచ్చిందో ఆ రిపోర్ట్ మా అందరికీ చూపిస్తే మేమందరం తెలుసుకుంటాము. ఈ డైవర్షన్ చేయడానికి దీన్ని అంబటి రాంబాబుని పాములాగా ఉపయోగించుకుంటా దీన్ని డైవర్ట్ చేస్తున్నారు. అలా కాకుండా ఈ కాపులందరినీ అందరికీ నమస్కారం. వైసీపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలంటే ద్వేషం, వాళ్ళంటే కక్ష మాత్రమే ఉంది. గత ప్రభుత్వంలో వాళ్ళు ఎన్నో విధాలుగా ప్రజల్ని ఇబ్బందుల పాలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళ మంత్రుల చేత ఎన్నో హవాలాలు చేపించి డబ్బు ఆర్జితే ధ్యేయంగా గత ప్రభుత్వంలో వాళ్ళు పరిపాలించారు. అప్పుడు ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ఈ రోజున ఆ గత ప్రభుత్వంలోనే ప్రజలు హిందూ ధర్మంలో తిరుమల అంటే వాళ్ళు ఎంతో పుణ్యక్షేత్రంగా చూసే తిరుమల లడ్డు విషయంలో కల్తీ చేసి ఆ నెయ్యే వాడకుండా రసాయనాలతోటి ఒక లడ్డును తయారు చేసి హిందువుల మనోభావాలతో ఆడుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి కూడా ఈరోజు మేమే తప్పు చేయలేదు అని బయటకు వస్తున్నారంటే అసలు నెయ్యే లేకుండా రసాయనాలతో మీరు లడ్డు ఎందుకు తయారు చేశారు? నెయ్యే లేదు అంటే నెయ్యిలో కల్తీ కలవలేదని మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ప్రతిదీ ప్రజలు గమనిస్తున్నారు. మీరు కలిపిన రసాయనాల్లో జంతువుల కొవ్వు కలిసింది అన్న మాట వాస్తవం. మీరు అది నిరూపించుకోండి లేదు అని. మీరు ఏదైతే చెప్తున్నారో సిబిఐ సిట్ విచారణలో తెలిసిందని, సిట్ విచారణలోనే ఏమేమి రసాయనాలతో ఇది నెయ్యి లాంటి ఒక ద్రావకాన్ని తయారు చేశారు, దాన్ని మీరు లడ్డూలో ఉపయోగించారని చెప్పింది. ఆ రసాయనాలు జంతువుల కొవ్వుతో తయారవ్వలేదని మీరు నిరూపించుకొని మీరు మాట్లాడండి అసెంబ్లీకి వచ్చి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి కుటుంబానికే హిందువుల మీద ఎటువంటి గౌరవం లేదు, హిందూ ధర్మం మీద. ఎందుకంటే గతంలో వాళ్ళ నాన్నగారు తిరుమలకి 7 కొండలు ఎందుకు, వెంకటేశ్వర స్వామికి 3 కొండలు సరిపోవా అన్న ఒక్క దానికోసం ఆయన 3 రోజుల తర్వాత ఏం జరిగిందో ప్రజలందరూ గమనించారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డికి కూడా రేపు అదే గట్టి పట్టబోతుంది. ప్రజలు అమాయకులు, వాళ్ళు వెంటనే రెస్పాండ్ అవ్వలేకపోవచ్చు. నీ డబ్బు అధికారంతో ఏమైనా చేయొచ్చు, దేవుణ్ణి నువ్వు మోసం చేయలేవు. రేపు దేవుడు ఖచ్చితంగా తిరుమల వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్. ఆయన తీసుకోబోయే ప్రతి నిర్ణయంలో నువ్వు ఏమవుతావో గుర్తుపెట్టుకొని దేవుడికి భయపడు.
దేవుడికి భయపడకుండా నీ ఇష్టం వచ్చినట్లు ప్రజల అమాయకులు రాష్ట్రాలు చూస్తూ ఉంటాయని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ కూర్చుంటే ఇది గమ్ముగా ఉండదు. పవన్ కళ్యాణ్ గారికి హిందూ ధర్మం పట్ల ప్రజల పట్ల ఎంతో డెడికేషన్ ఉంది కాబట్టి ఆయన ఈరోజు ఆ విషయాన్ని బయటికి తీసుకొచ్చి ఆయన ఎక్స్పోజ్ చేస్తున్నారు. ఆయన దీక్ష చేసినా దేని చేసినా దేవుడికి క్షమాపణ మాత్రమే చెప్పారు. మీకు అలాంటి ఏమీ లేవు కాబట్టి మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూ ఊరుకోరు. జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో. అంబటి రాంబాబు అతను మాట్లాడే మాటలు అసలు ఈ రోజుకి కూడా అతను ఒక కాపు నేత అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు కాపు నాయకులు. అసలు అతను ఎవరో ముద్రగడ పద్మనాభరెడ్డి ఆయన ఎట్లా రెడ్డిగా మార్చుకున్నాడో ఈ అంబటి రాంబాబు, పేర్ని నాని ఇలాంటి వాళ్ళందరూ కూడా రెడ్లుగా పేర్లు మార్చుకోమని ఒక కాపు జాతి నుంచి నేను ఒక మహిళగా డిమాండ్ చేస్తున్నాను. మీరందరూ జగన్మోహన్ రెడ్డి తొత్తులు. జగన్మోహన్ రెడ్డి ఇంక నుంచి ఆంధ్రాకు వస్తే ప్రజలు రాళ్లతో తంతారు కాబట్టి జాగ్రత్తగా ఉండమని వైసీపీ నాయకులకు హెచ్చరిస్తున్నాం. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, రాష్ట్రంలో పారదర్శకతను ఈ వైసీపీ ప్రభుత్వం ఓర్వలేక డైవర్షన్ రాజకీయాలకి ఆల్ ఇండియాలోనే మొదటి ర్యాంక్ సాధించిన మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు తన స్వతహాగా ఎదుటివారి ఎదుగుదలని కోరుకోలేని మన జగన్ రెడ్డి గారు డైవర్షన్ పాలిటిక్స్ని ఇంకా నేను అధికారంలోనే ఉన్నాను, దాడులకి సంస్కృతిలో నుంచి వచ్చిన ఈ జగన్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త సినిమాని సాక్షి మూవీస్ ద్వారా గత వారం రోజులుగా ఒక కొత్త సినిమాని జనాల్లోకి వదిలాడు. అదే అంబటి రాంబాబు రాసలీలలకు బదులుగా అంబటి రాంబాబు కాపు నేత. ఈ కాపు నేత, కాపు టైగర్ అనేవాడు ఆయన గత 10 కాల రాజకీయ చరిత్రలో ఎప్పుడు కాపు నేతగా ఆయన ఎక్కడ చెప్పుకోలే. ఈరోజు కేవలం పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని టార్గెట్ చేయాలనే ఒక దురుద్దేశంతో ఈ డైవర్షన్ పాలిటిక్స్కి ఊతం అందిస్తూ ఈ వైసీపీ పార్టీ, వైబీపీ పార్టీ, ఎందుకంటే వారికి వైసీపీ అన్నదే వైఎస్ బూతుల పార్టీగా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితంగా మరలా తీసుకొస్తున్నారు. మీకు చిన్న ఉదాహరణకు తీసుకుంటే కాపు టైగర్ అనే అంబటి రాంబాబు ఏ రోజు కాపుల కోసం ఉద్యమం చేయలేదు. నేను పలానా వ్యక్తి అనుచరుణ్ణి అని ఈరోజు చెప్పుకుంటున్నా ఆ అనుచరునికి తెలియని వ్యక్తిగా అంబటి రాంబాబు చరిత్రలో మిగిలిపోతాడే తప్పితే అధినేత. ఎందుకంటే తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసి, సినీ జీవితాన్ని వదిలేసి పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ యొక్క గత 5 సంవత్సరాలు రాక్షస పరిపాలన విసిగించే ప్రభుత్వాన్ని ప్రజలు ముందుకు వస్తున్నారు.
పెళ్లి వహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. మెన్స్, లేడీస్, కిడ్స్ వెడ్డింగ్ అండ్ బ్రైడల్ కలెక్షన్స్ పై అప్ టు 33% మరియు 1+1 ఆఫర్స్ వాహ్వా. 100 మెన్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ పై అప్ టు 50% వారెవ్వా. ఒంగోలులో మన్యావర్ షెర్వాణీస్, కుర్తా పైజామా లభించే ద వన్ అండ్ ఓన్లీ వెడ్డింగ్ మాల్ వాహ్వా. రాయల్ వెడ్డింగ్ షెర్వానీస్ ఓపెన్ ఇండోర్స్ పై అప్ టు 33% వారెవ్వా. సంప్రదాయ పట్టు ధోతీస్, స్టైలిష్ పెళ్లి కొడుకుల ఫ్యాన్సీ కలర్ పట్టు ధోతీస్ పై అప్ టు 20% వాహ్వా. సంగీత్ ఫంక్షన్స్, రాక్ స్టార్ పెళ్లి కొడుకుల జోధ్పూరి కలెక్షన్స్ పై అప్ టు 51% వారెవ్వా. ఇండియన్ ఐకాన్ మోదీ సెట్స్, ట్రెండీ బ్లేజర్స్ పై అప్ టు 51% వాహ్వా. రామ్ రాజ్ మినిస్టర్ వైట్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై 10% వారెవ్వా. గ్రాండ్ రిసెప్షన్ లో రిచ్ పార్టీ వేర్ వర్క్స్ సూట్స్ పై అప్ టు 33% వాహ్వా. అంబికా టైలరింగ్ అండ్ కస్టమైజేషన్, ట్రెండీ కపుల్ మ్యాచింగ్, వెడ్డింగ్ గ్రూప్ డ్రెస్సింగ్, న్యూ జనరేషన్ ఫాదర్ అండ్ సన్, మదర్ అండ్ డాటర్ అనుభవం కలిగిన టైలర్లచే పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ చేయించి ఇవ్వబడును వారెవ్వా. నా పెళ్లి వాహ్వా. అంబికాలో వెడ్డింగ్ షాపింగ్ పై ఆఫర్స్ వారెవ్వా. అంబికా ఫ్యాషన్ మాల్, కర్నూల్ రోడ్, ట్రంక్ రోడ్, ఒంగోలు.